ప్రాబ్లం రాకుండా పెళ్ళికి ముందే ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకోవాలి. పెళ్ళి అనేది ఏదో హడావిడిగా పేరెంట్స్ కోసమో సొసైటీలో మిగతా వాళ్ళ కోసమో లేదా ఓ ఎమోషనల్గా ఒక ఫీలింగ్ కోసమనో పెళ్ళి చేసుకోవద్దు. పెళ్ళి అంటే బాధ్యత. ఆ బాధ్యత మోయగలిగిన వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయికి నీడ్స్ అన్నీ కూడా అతను గమనించాలి. కేవలం తిండి పెట్టాను బట్టలు ఇస్తున్నాను కదా అంటే సరిపోదు. ఆమెకు కావాల్సినటువంటి శృంగారాన్ని కూడా అతను అందించే పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఈ అమ్మాయి నచ్చలేదు, నేను ఈ అమ్మాయితో సంసారం చేయను అంటే అమ్మాయి జీవితం నాశనం చేసినట్టు. కనుక పెళ్ళికి ముందే 1కి 50 సార్లు ఆలోచించుకొని దిగాలి. తర్వాత ఒకవేళ అమ్మాయి తనకు ఇబ్బంది పడుతున్నాను అని చెప్తే లేడీ డాక్టర్ గారిని కలిస్తే వారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసి చెప్తారు. యూజువల్గా 99% ఆఫ్ ది అమ్మాయిలలో ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అంతా మగపిల్లల్లోనే ఎక్కువ మందికి ఉంటుంది. మగపిల్లలకి ఏమిటంటే ఒక మెత్తగా ఉన్న స్ట్రక్చర్ గట్టిపడాలి, ఆ గట్టిదనం 5 నిమిషాలు నిలవాలి. సో గట్టిపడాలి, లోపలికి వెళ్ళాలి, లోపల 5 నిమిషాలు ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ మెయింటైన్ చేయడం అనేది మగపిల్లలకు కొంచెం నౌడేస్ ప్రాబ్లంగా ఉంటుంది. ఇదివరకు ఏమిటంటే కొంచెం చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యేవి. ఇప్పుడు 35 నుంచి 40 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అలా చేసుకునేటప్పటికీ వాళ్లకు అనుకున్నంత సామర్థ్యం ఉండట్లేదు. చాలా వరకు పెళ్లి కొడుకులు అంకుల్స్ లాగా కనబడుతుంటారు. బట్టతల పెద్ద పొట్ట ఉంటుంది. కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండేందుకు ముందే డాక్టర్లను సంప్రదించండి. ఏమైనా డౌట్ ఉంటే పెళ్ళికి ముందే క్లియర్ చేసుకోండి. దీనికి పొటెన్సీ టెస్ట్లు అంటారు. ఈ టెస్ట్లు అన్నీ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఈవెన్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్నా తప్పులేదు. కనుక పెళ్ళికి ముందే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో తీరా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎవరికైతే శృంగారంలో ఫౌండేషన్ సరిగా ఉండదో వాళ్ళకి తర్వాత గొడవలు డైవోర్సుల దాకా కూడా పోతాయి. డైవోర్స్ తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరికే కాకుండా వీళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళు సింగిల్ పేరెంట్ అయిపోతారు. కనుక పెళ్ళికి ముందే బాగా ఆలోచించుకొని డిస్కస్ చేసుకొని శృంగారం విషయం కూడా మాట్లాడుకొని చేయాలి. సుప్రీంకోర్టు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. పెళ్ళికి ముందే హెచ్ఐవి లాంటి టెస్టులు చేసుకోమని. ఒకవేళ వీళ్ళు పెళ్ళికి ముందే ఎవరితోటైనా శృంగారంలో పాల్గొని ఉంటే వాళ్ళు హెచ్ఐవి టెస్ట్ చేసుకొని హెచ్ఐవి నెగిటివ్ ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉంటే హెచ్ఐవి పాజిటివ్ అమ్మాయిలకే చెప్పి అట్లాంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్ నుంచి వచ్చిన మెంబర్నే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఒక నిండు ప్రాణాన్ని బలి చేయవద్దు. పెళ్ళికి ముందే శృంగారం చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని ఈ మధ్యకాలంలో ట్రయల్ రన్ అని అంటున్నారు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే అతనికి యాంగ్జైటీకో టెన్షన్కో ఒకవేళ శృంగారంలో పాల్గొనలేకపోతే అది పెళ్లి దాకా పోదు. ఇకపోతే పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక ఫస్ట్ నైట్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ను దే ఆర్ గోయింగ్ టు లూజ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎంజాయ్ దట్. కనుక పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొన్నప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక రకమైన టెన్షను భయం ఉండడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు సరిగా చేయలేకపోతే ఇతను మగవాడు కాదేమో, ఇతనికి ఇంపార్టెంట్ ఏమో, ఇట్లాంటి అపోహలు వచ్చేసి అమ్మాయిని వదిలేసుకుంటారు, లేదా అమ్మాయి అబ్బాయిని వదిలేసుకుంటుంది. కనుక ఒక మంచి సంబంధాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళు ట్రయల్ చేసుకునే వాళ్ళు ఆండ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కానీ కలిస్తే వారు టెస్టులు చేసి వీళ్ళ అంగం గట్టిపడుతుందా లేదా, ఎంతసేపు గట్టిగా ఉంటుంది, ఎంత సామర్థ్యం ఉంది గట్టిదనంలో కూడా వేరియేషన్స్ ఉంటాయి. అంగం మెత్తగా ఉన్నప్పుడు అసలు బరువు మోయలేదు, అదే 10 గ్రామ్స్ బరువు మోయవచ్చు. అట్లా 500 గ్రామ్స్ బరువు కూడా మోయగలిగినంత శక్తి ఉన్న పెనిస్ మాత్రమే అమ్మాయి లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది 500 గ్రామ్స్ ఉంటాయి. కనుక అంత సామర్థ్యం ఉందా, అంత గట్టిదనం ఉందా, ఉంటే ఎన్ని నిమిషాలు ఉంది, ఇట్లాంటివన్నీ కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది. మాస్టర్బేషన్ అనేది ఒక చిన్నపాటి పర్వర్షన్. అమ్మాయి దొరకనప్పుడు లేదా పెళ్ళైన తర్వాత కూడా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు కానీ, పరిచయం అది లేనప్పుడు కానీ, పెళ్ళికి ముందు కానీ చాలామంది అబ్బాయిలు చేత్తో ఊపుకుంటారు. దాన్ని మాస్టర్బేషన్ అంటారు. అమ్మాయిలు కూడా మాస్టర్బేట్ చేస్తారు. అమ్మాయిలు కూడా చేత్తో టచ్ చేసుకొని చేస్తారు. అమ్మాయిలు కొద్దిమంది కొన్ని వెజిటబుల్స్, క్యారెట్, వంకాయలు ఇట్లాంటివి కూడా లోపల పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అబ్బాయిలు కూడా టవలో దిండో పెట్టుకొని ఊహించుకొని చేస్తారు. ఇలా ఊహించుకోవడాన్ని మనం ఫ్యాంటసీ అంటాం. సో తప్పేమీ లేదు. కానీ ఒకసారి కనుక అది అలవాటైపోయి అది లేకపోతే
ఒక రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వడము, చదువుకునే వయసులో చదువు మానేసి రోజు 5 సార్లు 10 సార్లు మ్యాస్టర్బేట్ చేసుకోవడము, ఇలా చేసినప్పుడు దాన్ని కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అని, అదొక మెంటల్ కండిషన్. అట్లాంటప్పుడు వాళ్ళకి చదువు లేకపోవడము, ఫెయిల్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అప్పుడో ఇప్పుడో మ్యాస్టర్బేట్ చేయడం వల్ల నష్టమేం లేదు. మ్యాస్టర్బేషన్ మానాలనుకున్నప్పుడు అమ్మాయితో టచ్ ఉండాలి, అమ్మాయి టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. లైలాకో దేఖనేకలే మజ్నుకా ఆంఖో హోనా అంటారు. భగవంతుడి సృష్టిలో ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది, ప్రతి పువ్వు అందంగానే ఉంటుంది, ప్రతి వెజిటబుల్కు డిమాండ్ ఉంటుంది, ఆఖరికి ముళ్ళ చెట్టు కూడా డిమాండ్ ఉంటుంది. కనుక సన్నగా ఉన్న పొట్లకాయకు మాత్రమే డిమాండ్ అనుకుంటే ప్రపంచంలో అసలు గుమ్మడికాయలే ఉండేవి కాదు. గుమ్మడికాయలకు డిమాండ్ ఉంటుంది, పొట్లకాయలకు డిమాండ్ ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకు ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకు ఉంటుంది, పొట్టిగా ఉన్న వాళ్ళకు ఉంటుంది, పొడవుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. మా చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక హిందీలో పాట ఉండేది, జిస్ కభీ భీ ఛోటీ హే ఉస్కా అభి బడా నామ్ హే అని ఇట్లాంటివి. సో చిన్నగా ఉన్నప్పుడు పిల్లలతో పని ఏమున్నది, బాగా లావుగా ఉంటే మనకు మ్యాట్రెస్ పరుపుతో పని ఏముంది, ఇట్లాంటి పదాలన్నీ వాడి కొంచెం కలోక్యల్గా జోకులర్గా ఆ పాట తనే పాడారు. కనుక ప్రతి అమ్మాయి అందంగానే ఉంటారు, మనం చూడడం నేర్చుకోవాలి. పెళ్లి చేసుకునే ముందే బాగా ఆలోచించుకోవాలి. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత నేను సరిగా చూడలేదు, అమ్మాయి వికారంగా ఉంది, నాకు మూడు రావట్లేదు అనేది చాలా పొరపాటైన విషయం. కనుక మాస్టర్బేట్ చేసుకోవడం మంచిదే, కానీ అదొక వ్యాధిలాగా అయినప్పుడు మాత్రం అది మంచిది కాదు.